ఫుల్ తాగినోడు ఎలా యాక్టింగ్ చేస్తాడు చెప్పు. హాఫ్ తాగినోడు ఈ నెంబర్ తీసుకో. దేనికి? పౌడాల లక్ష్మయ్య మా అయ్యా తాగుబోతే యాక్టింగ్ బాగా నేర్పిస్తాడు. పక్క ఊర్లో వైన్ షాప్ ఓపెన్ అయిందట, అక్కడ మందు ఫ్రీగా ఇస్తున్నారు. పదండి పోదాం. ఆగండి ఆగండి. నీకు తాగి తాగి మతిపోతుంది. అసలు నేనెవరో గుర్తున్నానా నీకు? నీ పేరు భావన, అందంగా ఉంటావని నీ భావన. తాగితేగా నాకు అందం కనిపించదు, అంత నా భావన. ఎందుకు అసలు నేను భావేనా? వాళ్ళ జంట మీద ఒక సినిమా తండేలని కూడా తీశారు, రామారావు అండ్ నూకమ్మ. సినిమాలో నాగ చైతన్య గారు అందులో జైల్లోకి వెళ్తారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. సో అదైతే మనం సినిమాలో చూసాము. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు హౌ వర్ యూ ఫీలింగ్? దొరికిపోవడం అనగానే మేమైతే షాక్ అయిపోయాము. 22 మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాం. ఉగ్రవాదులకి కానీ చెప్పుకునేవారు కదా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర. ఆ పగతో ఏమని చంపేస్తారని చాలా భయపడ్డాను నేను. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. మీ వాయిస్ లో ఒక న్యాచురాలిటీ ఉందండి. చీరలమ్మా చీరలు. చిలకల చీరుందా? చిలకల చీర లేదమ్మా, ఎలకల చీర ఉంది. మొత్తం బొక్కలే ఉన్నాయి. చెప్పాగా ఎలకల చీర, ఎలకలు కొట్టేసినాయి. రష్మి గారు వేసుకునే డ్రెస్ ఉన్నాయమ్మా. అదేంటి ఎంత కొరసగా ఉన్నా వేసుకుంటారా? ఇది లూజ్ అయిపోయిందని పక్కన పెట్టారు ఆవిడ. ముచ్చమల్లే మెరిసిపోయే మందు చుక్క, ఇంటికి రా. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నవి. ఒక్కసారి నడువు. ఆహా, 2 కాళ్ళ పెగ్గువు నువ్వు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఏంటి సార్ పార్టీకి రావట్లేదా? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలండి? ఈ ఒక్కసారి తాగితే ఏం కాదు కానీ రండి సార్. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? కన్నీటి వాన నీ కళ్ళలోన. మా నాన్నగారు గుర్తుకొచ్చారు మళ్ళీ నాకు. అంటే అంత చిన్న ఏజ్లో చచ్చిపోయిన తర్వాత ఆ వయసులో తండ్రిని కోల్పోతే ఫ్యామిలీ ఎంత చిన్న భిన్నం అవుతారో నేను ఫేస్ చేశానండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.